ఇక అప్డేట్స్ చూసుకుంటే బీజేపీ నాయకులు మాటలు చెప్పడం తప్ప చేతలు చేత కాని నాయకులని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా ధర్మాజిపేటలో ఇంటింటా ప్రచారం నిర్వహించిన ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించని కిషన్ రెడ్డి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. అధికార పార్టీ వాళ్ళదే. నేను ఎమ్మెల్యే అయినా మీ అందరూ ఆశీస్సులతోటి 2 సార్లు ఎంపీ గెలిపించారు, ఒక్కసారి ఎమ్మెల్యే గెలిపించారు. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు, నాకు ఓట్లు వేయమంటారు. 2.5 ఏళ్ళు అయిపోయింది. నేను గల్లీలో పండి తిరిగింది ఇప్పటిదాకా. ఆ బాధలు చూస్తే దుఃఖం వస్తుంది. సరే మేము అప్పుడు పనిచేయలేదు, మీరు కూడా అంటుండొచ్చు అంతకుముందు మీరే ఉన్నారు కదా పనిచేయలేదు. అయితే పనిచేయలేదని మనం టక్క కొట్టింది. మరి అధికారం వచ్చింది వాళ్ళకు, అయిపోయి కూడా 2.5 ఏళ్ళు అయింది. మరి 2.5 ఏళ్ళల్లో పనిచేయలోడు ఈ మున్సిపల్ ఎలక్షన్ వచ్చి నాకు ఓట్లు వేస్తామంటే ఇక వాళ్ళు ఉండేది ఎంత ఏడాది. ఓ ఏడాది అయితే మళ్ళీ కొత్త ఎలక్షన్ వస్తారు, అందరూ కూడా దాంట్లో బిజీ అయిపోతారు. ఈ ఏడాది లోపల ఏం పని చేస్తారు ఒక్కసారి ఆలోచించాలి. 2 సార్లు ఎలక్షన్ వస్తే కూడా కర్ర కాల్చి వాటా పెట్టింది కాంగ్రెస్ వాళ్ళకి, ఎమ్మెల్యే నిలబడ్డ అభ్యర్థులకు. ఆ పుణ్యం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పనుల కోసం సీఎం చంద్రబాబు 236 కోట్లను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే కొట్టం శ్రీధర్ రెడ్డి తెలిపారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన అతి త్వరలోనే పనులను ప్రారంభిస్తామన్నారు. తాగునీటి పైప్ లైన్లు అన్ని గ్రామాలలో నిర్మాణం చేయడం జరుగుతుందని అన్నారు. రూరల్ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం 236 కోట్ల రూపాయలు నిధులు విడుదలయ్యాయి. టెండర్లు కూడా పూర్తయినాయి. అతి త్వరలో అభివృద్ధి పనుల జాతరని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొనసాగిస్తామని ప్రకటిస్తూ ఉన్నాను. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఏదైతే విలీన గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చేసేదానికి 200 కిలోమీటర్లు తాగునీటి పైప్ లైన్లు ఏర్పాట్లు, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 41వ డివిజన్ పరమేశ్వర నగర్లో ఒక వాటర్ ట్యాంక్, 30వ డివిజన్లో వైఎస్ఆర్ నగర్లో ఒక వాటర్ ట్యాంక్, 31వ డివిజన్ అంబాపురం అక్షరూపాడులో వాటర్ ట్యాంకుల నిర్మాణం, వీటితో పాటు 200 కిలోమీటర్లు తాగునీటి పైప్ లైన్లు. దీనికోసం 125 కోట్లు అక్షరాల ఖర్చు చేయడం జరుగుతుంది. దీనివల్ల విలీన గ్రామాల్లో, శివారు ప్రాంతాల్లో, సామాన్య, పేద, మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో తాగునీటి సమస్య భవిష్యత్తులో ఉండదు ఈ పనులు పూర్తయితే. అదేవిధంగా 18, 19, 20, 30, 35, 41 ఈ యొక్క డివిజన్లలో ఏదైతే 18, 19, 20, 30, 35, 41 ఈ 6 డివిజన్లో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం 51 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం కోసం మరో 111 కోట్ల రూపాయలు. అంటే అదొక 125, ఇదొక 111, మొత్తం కలిపి 236 కోట్ల రూపాయల నిధులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో. శ్రీవారి లడ్డు కల్తీ విషయంలో వైసీపీ నాయకులు వితండవాదం చేస్తున్నారని తిరుపతి షాప్ చైర్మన్ రవి నాయుడు ఆరోపించారు. ఇక తప్పులను కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మహానాయకులు అని చెప్పుకుంటున్న వైసీపీ నాయకులు శ్రీవారి బ్రహ్మోత్సవాలు సతీ సమేతంగా జగన్ ఎందుకు పట్టు వస్త్రాలను సమర్పించలేదని ప్రశ్నించారు. ఏదైనా మాట్లాడొచ్చని మాట్లాడేస్తున్నారు. స్వామివారి పవిత్రత విషయంలో తప్పులు జరిగాయి, తప్పులు చేశారు, సరిదిద్దుకోలేని తప్పు జరిగింది. పాప పరిష్కారం చేసుకోవాలనే ఆలోచన కూడా లేకుండా వితండవాదానికి దిగారు, ఎదురుదాడి చేస్తున్నారు. ఎంత దారుణంగా ప్రవర్తించారంటే ఈ 3 నెలలు ఒకసారి చూస్తే అసలు నెయ్యిలో కల్తీయే లేదని చెప్పారు. అసలు కల్తీ ఎక్కడ జరిగిందని చెప్పారు. ఫస్ట్ సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.
మరి ఆ పద్ధతి అక్కడ జరుగుతూ ఉందా? జరిగిందా? మరి మీరు నిజంగా స్వామివారి భక్తులుగా, నువ్వు భక్తుడు అని చెప్పుకున్నావు, భక్తుడు కానీ భక్తులుగా మీరు ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పండి, మనం అలా చేయకూడదు, నువ్వు వీర భక్తుడు, పరమ భక్తుడివి, ఆడున్న పద్ధతులను పాటించండి అని మీరు ఎందుకు చెప్పడం లేదు? చెప్తే ఆయన ఎందుకు వినలేదు? అంటే ఎవరు నిజమైన అక్కడ విశ్వాసాలను చూరగొంటున్నారో, విశ్వాసాలను పాటిస్తున్నారో మీకు అర్థమవుతోంది స్పష్టంగా. ఆయనకి ప్రసాదం తినడమే ఇష్టంలా, ఆ వస్త్రం కట్టుకోవడమే ఇష్టంలా, మొహం మార్చుకొని కూర్చోంటాడు ఆడ. ఆ రోజు కడతా ఉంటే, ఏదైతే పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆ వస్త్రం కడతా ఉంటే ఏంద్రా ఇది అన్నిట్టున్నాడు. కల్తీ నెయ్యి అనేది గతంలోనే ఆ విషయం తెలిసినప్పటికీ లంచాలకు కకృతి పడి తప్పు జరిగింది, తప్పు చేశారు. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడిని ఆ పార్టీ మహిళా నేత మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా ఖండించారు. టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాడ్లు పట్టుకొని పబ్లిక్గా దర్జాగా తిరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించి ఆయన ఇంటిని పరిశీలించారు. జోగి రమేష్, అంబటి రాంబాబు ఇళ్లపై దాడుల వెనుక నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ఉన్నారన్న విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. చేసిందంతా చేసి సీఎంను తిట్టారు కాబట్టే దాడులు చేశామని సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేకపోతే నియంతృత్వ పాలన జరుగుతుందా అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమై ఉంటుంది. ఈరోజు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎవరు ఎత్తి చూపిస్తారో వారి మీద తప్పుడు కేసులు పెట్టడం, ఎవరు నిలదీస్తారో వారి మీద దాడులు చేయడం, వారి ఇళ్ల మీద ఏ విధంగా పెట్రోల్ బాంబులు విసిరేయటం, ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేయటం అనేది చాలా సిగ్గుచేటు. ఇలాంటివి చేసేవాళ్ళు చేతగాని దద్దమ్మలు, చేతగాని చవటలు చేసే పని. నిజంగా దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తులైతే ఈరోజు మేము తప్పు చేస్తే ఎత్తి చూపించండి సాక్ష్యాధారాలతో. ఈవీఎంలతో గెలిచారు, ఈవీఎంలో ఉన్న వీవీప్యాట్లని లెక్క పెడితే మీ భాగవతం బయటపడుతుందన్న విషయం తెలుసుకొని మీరు ఈ లడ్డూ ఇష్యూని తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడికి వెంకటేశ్వర స్వామి కలలో వచ్చి చెప్పారా? ఆయన నిన్ను అడిగారు కదా, ప్రెస్ వాళ్ళు అడిగితే సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో జంతు కొవ్వు కలవలేదని చెప్పి ఇచ్చారు కదా సార్ అంటే, నీకు చెప్పారా? దేవుడు నీకు వచ్చి అడిగాడా? దేవుడు నీకు చెప్పాడా అని చెప్పి ఎంత స్టూపిడ్గా మాట్లాడాడు. సిబిఐ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసుంటే ఈ కథ మొత్తానికి ఆర్జుడు చంద్రబాబు నాయుడు నాటకం మొదలెట్టారు. నిన్న ప్రెస్ మీట్ చూస్తే ఈ సెట్ రిపోర్ట్ తర్వాత జంతువు కలవలేదన్నారు, కానీ దాంట్లో హార్పిక్ కలిసిందంట, దాంట్లో కెమికల్స్ కలిసాయి అంటారు. అసలు అన్నం తినేవాడు ఎవడైనా ఇలాంటి మాటలు మాట్లాడతారా? భగవంతుడి ప్రసాదం గురించి ఇలాంటి ఆలోచన ఎవరికైనా వస్తుందా? చంద్రబాబు నాయుడికి తప్ప ఇలా ప్రసాదంలో ఇవి కలపచ్చు అవి కలపచ్చు అనే ఐడియా నాకు తెలిసి ఎవరికి రాదు. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేకపోతే నియంతృత్వ పాలన జరుగుతుందా అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమై ఉంటుంది. కర్నూలు జిల్లా కొసిగిలో రైలు ఢీకొనడంతో చిరుత పులి మృతి చెందింది. ఇక కొసిగి రైల్వే ట్రాకు 520/4 వద్ద కరెంటు పోలు వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు రైల్వే పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని చిరుతను ఆధుని ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు. ఇక చిరుత మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి భవిష్యత్తులో చిరుతల మృతి చెందకుండా చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు అలాగే రైల్వే పోలీసులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 22వ డివిజన్లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి లక్ష్మీ ప్రసన్న రఘు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. డివిజన్లలోని ఇంటింటికి తిరుగుతూ కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్పొరేటర్గా అవకాశం కల్పిస్తే డివిజన్లలో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇక రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి రావాల్సిన సిఎస్ఆర్ నిధులను తీసుకువచ్చి డివిజన్కు సుందరంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మన డివిజన్ అభివృద్ధికి ఎలాంటి తోడ్పాటు ఉండాలో అలా ఆలోచన విధానంగా మీ ముందుకు వస్తుంది. ఈ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఏ విధంగానైతే
తీర్చిదిద్దుతుందో మన డివిజన్లో కూడా అదే విధంగా తీర్చిదిద్దే అవకాశం మన 22వ డివిజన్ ప్రజలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ ఎలకలపల్లి గేట్లో షాప్స్ ఉంటాయో అక్కడ ఫ్లోటింగ్ ఉన్న ఏరియాని ఆర్ఎఫ్సిఎల్ ఉన్న ఏదైతే మన కర్మాగారం రామగుండం ఫర్టిలైజర్స్ అడ్డుగా ఒక గోడ కట్టింది. నేను వచ్చిన వెంటనే ఇక్కడ గోడ తొలగిస్తా అన్న మన కాంగ్రెస్ పార్టీ, కానీ 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఆ గోడ తొలగించింది కాదు. ఈ మన షాప్స్కి కనీసం వసతులు కానీ కనీసం ఫ్లోటింగ్ లేని పరిస్థితులు ఉన్నది. మన డివిజన్ అభివృద్ధికి ఎలాంటి తోడ్పాటు ఉండాలి. మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని లాల్గడి మలక్పేట ప్రాంతంలో ఘటన జరిగింది. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పార్టీ అభ్యర్థులతో మాట్లాడుతున్న సమయంలో డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ ప్రచార రథంలో వస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాట ప్లే చేశారు. ఇక పాటల సౌండ్ తగ్గించాలని కోరినా స్పందించకపోవడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఇక ఈ వాగ్వాదం తీవ్ర ఘర్షణగా మారి డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ అలాగే మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరుడు ఢిల్లీ పరమేష్కు తలకు గాయాలు కలిగించారు. ఇక ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఏం కావాలి మీకు? వాడు క్షమాపణ చెప్పాలి. మల్లారెడ్డి దొంగ కొంగు పట్టుకొని గుంజండి సార్. ఎవరు ఉంటారు ప్రచారానికి వచ్చిన వాళ్ళు? మీరు అదేం లేదు, రాసియాల మీరు తీసుకొచ్చి రాసేయండి, చేద్దాం మనం. ఏం కావాలి మీకు? వాడు క్షమాపణ చెప్పాలి. మల్లారెడ్డి దొంగ కొంగు పట్టుకొని గుంజండి సార్. ఎవరు కొట్టిరు? ఎవరు ఉంటారు ప్రచారానికి వచ్చిన వాళ్ళు? మీరు అదేం లేదు, రాసియాల మీరు తీసుకొచ్చి రాసేయండి, చేద్దాం మనం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ద్రవ్య పరిమితి విధాన నిర్ణయాలను ప్రకటించింది. రేపో రేటును యథాతథంగా 5.25% వద్ద కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ద్రవ్యోల్బ నియంత్రణ, ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గత ఏడాది ఫిబ్రవరి నుంచి డిసెంబర్ మధ్య ఆర్బీఐ రేపో రేటును మొత్తం 1.25% మేర తగ్గించింది. ఇక తాజా నిర్ణయంతో గృహ రుణాలు, వాహన రుణాల వడ్డీ రేట్లలో తక్షణ మార్పులు ఉండే అవకాశం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక ఆర్థిక వృద్ధి రేటు స్థిరంగా కొనసాగుతుండగా ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉందని ఆర్బీఐ అంచనా వేసింది. ఇక అవసరమైతే భవిష్యత్తు సమీక్షలో విధాన మార్పులు చేస్తామని గవర్నర్ స్పష్టం చేశారు. Tensions and elevated uncertainty, the Indian economy is in a good spot with strong growth and low inflation. Inflation remains below the tolerance band and its outlook continues to be benign. High frequency indicators suggest continuation of the strong growth momentum in Q3 this year and beyond. With the signing of a landmark trade deal with the European Union
and the US trade agreement in sight, growth momentum is likely to be sustained for a longer period. విద్యార్థులలో ఒత్తిడి తగ్గించి ఆత్మవిశ్వాసం పెంచేందుకు విద్యార్థులతో ప్రధాని మోదీ పరీక్ష పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. పరీక్షల ముందు విద్యార్థులలో ఒత్తిడి తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ప్రతి ఏటా మోదీ విద్యార్థులతో ముచ్చటిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ కోయంబత్తూరు, ఢిల్లీ, రాయ్పూర్, గౌహతి నుంచి వచ్చిన విద్యార్థులతో మోదీ ముచ్చటించారు. ఇక చదువు, టైము మేనేజ్మెంటు, లక్ష్య సాధన, సోషల్ మీడియా ప్రభావం వంటి అంశాలపై విద్యార్థులు ప్రశ్నలు అడగగా మోదీ ప్రోత్సాహకర సమాధానాలు చెప్పారు. పరీక్షలను భయంగా కాకుండా ఒక అవకాశంగా చూడాలని, ఫలితాల కంటే నేర్చుకునే ప్రక్రియకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇక తల్లిదండ్రులు పిల్లలపై అనవసర ఒత్తిడి తీసుకురాకూడదని, వారి ఆసక్తులను ప్రోత్సహించాలని చెప్పారు. పరీక్షలను సానుకూల దృక్పథంతో ఎదుర్కోవాలంటూ విద్యార్థులకు ప్రధాని మోదీ సూచించారు. अपने देखने ही चाहिए, लेकिन सपनों को गुनगुनाते रहना ये कभी काम नहीं आता है. और इसलिए जीवन में कर्म को प्रधान देना चाहिए. मैं जहां हूं वहां मुझे सफल होना है, तभी मैं आगे जाऊंगा. मैं देखता रहूं और मुझे अगर पेड़ पे चढ़ना ही है तो आम देखता रहूं तो आम नहीं पकड़ता. अब जैसे मान लीजिए हमारा मन कर गया कि मुझे एस्ट्रोनॉट होना है और मुझे चंद्रमा पे जाना है, तो फिर मुझे पढ़ना चाहिए कि भी पहले एस्ट्रोनॉट कौन हुए, उनकी बायोग्राफी क्या थी, ये स्पेस होता क्या है. धीरे धीरे उसमें रुचि हमारी बढ़ानी चाहिए. फिर टीवी पे कोई कार्यक्रम है तो उसको खाद देखना चाहिए, तो आपको खाद पानी मिलता रहेगा, हैं, आपको फर्टिलाइजर जिसको कहे मिलता रहेगा, तो वो विचार आपका पनपेगा. औरों को बताने से फायदा नहीं होगा. कभी कभी हम बता देंगे भाई मजाक उड़ाएंगे, ये तो एस्ट्रोनॉट बनने वाला है. तो हमारे मन के सपने पब्लिक नहीं करने चाहिए, लेकिन लिख कर आई हैव अ क्वेश्चन कि हम जो बड़े सपने देखते हैं उन्हें हमें पूरा करने के लिए रोजाना कौन सी एक छोटी सी हैबिट या कौन सी एक आदत अपनानी चाहिए जिससे हम अपने सपने के नजदीक पहुंचते जाएं. एक तो मुझे लगता है कि हमने बायोग्राफी पढ़नी चाहिए, बड़े जो भी सब है उसके विषय में. कभी कभी क्या होता है हमारे सामने वो बड़े बने वो ही पता चलता है, लेकिन वो भी तो कभी छोटे थे. आज पीएम आपको मिला होगा, वो पीएम कभी तो छोटा होगा ना. तो हम जब बायोग्राफी पढ़ते हैं तो लगता है नहीं ये बड़ा तो था, लेकिन पहले तो यहाँ था. फिर उसमें से आप को रिलेट करोगे, हाँ मैं भी ऐसा ही हूँ.